సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఉదయం 10 గంటల వరకు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 11 దాటినా రాలేదు. దీంతో 7వ సెక్టార్, 15వ సెక్టార్తో పాటు మరికొన్ని సెక్టార్లలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. డీఆర్సీ సెంటర్లకు 11 దాటిన ఎన్నికల సిబ్బంది రాకపోవడంతో సంగారెడ్డి రిటర్నింగ్ అధికారి సీరియస్ అయ్యారు. మరికొన్ని గంటల్లో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిమ్మల్ని 7 గంటల నుంచి 9 గంటల మధ్యన రిపోర్ట్ చేయమని కూడా మీకు పదే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 11 అవుతున్నప్పటికీ కూడా మీరు రిపోర్ట్ చేయకుండా మీకు ఇచ్చినటువంటి ఆ విధులను తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరైతే 10 లోపల రిపోర్ట్ చేయలేదో వాళ్ళ మీద యాక్సిడెంట్ రిపోర్ట్ పంపించి మీ మీద డిస్మిస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. రిజర్వ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా బయట పంపించేసండి. ఎవరైతే రిజర్వ్ స్టాఫ్ కాదో వాళ్ళందరినీ 10 నుంచి బయట పంపించేసండి. డిస్మిస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని 7 గంటల నుంచి 9 గంటల మధ్యన రిపోర్ట్ చేయమని కూడా. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు, ఎన్నికల సిబ్బంది ఎందుకు ఇంత లేట్ అయ్యారు? కలెక్టర్ స్వయంగా హెచ్చరించినా ఎందుకు ఇప్పటి వరకు రాలేదు? ఇప్పటికైనా చేరుకున్నారా? కృప, ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రేపు పొద్దున్నే పోలింగ్ ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తమైంది. ఒకవైపు జిల్లా అధికారులు కూడా సకాలంలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేయాలని, డిఆర్సీకి వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్పినప్పటికీ 11 దాడుతున్నా సరే చాలా వరకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంత వరకు కూడా ఇక్కడ డిఆర్సీ సెంటర్ రాలేదు. దీంతో పదే అధికారులు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పీఓస్ కానీ, అసిస్టెంట్ పీఓస్ కానీ ఎవరు కూడా ఇక్కడ రాని చాలా మంది రాని పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. కనీసం 2.5 గంటల ఆలస్యంగా ఇక్కడికి చేరుకునే పరిస్థితి, ఇంకా కొంతమంది చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ రిటర్నింగ్ అధికారులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం మేడం, ఎంతమంది రాలేదు? బట్ ఇక మనకి పీఓస్ ఇంకెంతమంది రాలేదు? ఇప్పుడు 9 గంటలు చేరుకోవాలి కదా, ఇంతవరకు ఎందుకు చేరుకోలేదు? అదే అందరూ కూడా ట్రైనింగ్స్కి వచ్చారు కానీ ఎగ్జామ్షన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ దగ్గర పట్లనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కాస్త లేట్గా వస్తే కనుక వాళ్ళని రిజర్వ్లో పెట్టి రిజర్వ్లో ఉన్న వాళ్ళని మేము డ్యూటీకి పంపిస్తామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదని మేము అప్పటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా వాళ్ళు ఇక్కడే ఉండి కూడా రావట్లేదు. మేడం, ఎప్పటి నుంచి ఒక 2 నెలల నుంచి సమాయత్తపరుస్తూ ఉన్నారు. సకాలంలో రావాలి, ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సెంటర్కి సకాలంలో చేరుకోవాల్సి ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా పదే అనౌన్స్ చేస్తాం, అయినా సరే సిబ్బంది చేరుకోవాలి. వీళ్ళ ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇప్పటివరకు అయితే జిల్లా కలెక్టర్ గారు ఒక 30 మందిని సస్పెండ్ కూడా చేయడం జరిగిందండి. అయినప్పటికీ వీళ్ళు ఇంకా వాళ్ళుగా జాగ్రత్త కాకపోవడం అనేది మాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా మీరందరూ కూడా జాగ్రత్త పడి మీరందరూ రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. 30 మందిని ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు నాకు 12 మంది పీఓలు రానట్టుగా రిపోర్ట్ వచ్చింది. 1 by 1 సెక్టర్ ఆఫీసర్ లైన్ లో నిలబడ్డారు. ప్రతి దాంట్లో పీఓలు రిపోర్ట్ చేయట్లేదు. మెయిన్ గా పీఓలు రిపోర్ట్ చేయట్లేదు. ఎన్ని గంటలకు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ పోలింగ్ సెంటర్ లో? యాక్చువల్లీ వీళ్ళు బై 2 o'clock రీచ్ అవ్వాలండి. ఇక్కడ 1 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇదే పరిస్థితి. 1 గంట ప్రాంతాలకి ఏదే పోలింగ్ స్టేషన్ నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. కానీ సిబ్బంది ఇంతవరకు రాలేదు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు 30 మంది అధికారులపై ఇప్పటివరకే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వేటు వేశారు. ఇప్పుడు చూస్తే మరికొద్ది గంటల్లోనే పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ సిబ్బంది ఇంతవరకు రాలేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని కూడా రిటర్నింగ్ అధికారి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పీవీరావు, 10 TV, సంగారెడ్డి నుంచి. రైట్ పీవీరావు. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. 10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా ఇంకా చేరుకోకపోవడంతో అక్కడ అధికారులు సీరియస్ అవుతున్నారు పీఓలపై.